A warm greetings to one and all. Welcome to the another new session, Groups Part 10. This is the last part in this Unit 1. In this presentation, we discussed about theorems and example problems based on order of an element of a group. In the last class, we discussed about order of an element of a group. Okay, so what is meant by order of an element of a group? Let G comma dot be a group and A belongs to G such that there exists a least positive integer n such that A power n equal to E. In additive notation n A equal to E. ఓకేనమ్మా సింపుల్గా ఎలా డినోట్ చేస్తాం O of A or modulo of A. ఓకేనమ్మా సో కమింగ్ టు ద నెక్స్ట్ థీరం. Statement చూడండమ్మా, if A is an element of a group G such that order of A equal to n, then the set H equal to set of A power 1, A square, A cube and so on A power n forms a group with respect to the composition in G. సో ఇంపార్టెంట్ థీరం అమ్మ. ఇక్కడ ఏమి ఇస్తున్నారు? ఏ అనేది ఒక ఎలిమెంట్ అంటున్నారు, ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎన్ అంటున్నారు, అండ్ ద సెట్ హెచ్ అనే సెట్ ఇచ్చారు. ఏ స్క్వేర్ అండ్ సో ఆన్ ఏ పవర్ ఎన్ ఫార్మ్స్ ఏ గ్రూప్ ఫామ్ చేస్తుంది అంటున్నారు విత్ రెస్పెక్ట్ టు ద కాంపోజిషన్. అంటే విత్ మీన్స్ మల్టిప్లికేషన్లో తీసుకుంటున్నాం. ఇచ్చిన కండిషన్స్ రాస్తున్నాను. గివెన్ దట్ G comma dot be a group and A belongs to G such that order of A equal to n. By definition order of A equal to n అంటే ఏంటమ్మా? A power n equal to E, where E is an identity element in G. Now we have to prove that H equal to A square, A cube and so on A power n is a group. ఫస్ట్ ప్రాపర్టీ ఏంటమ్మా? గ్రూప్ అని ప్రూవ్ చేయమంటున్నారు కాబట్టి ఫస్ట్ ప్రాపర్టీ ఏంటి? క్లోజర్. క్లోజర్లో ఎన్ని ఎలిమెంట్స్ వస్తాయి మనకి? క్లోజర్లో మనకి 2 ఎలిమెంట్స్ తీసుకుంటున్నాం. లెట్ ఏ పవర్ పీ కామా ఏ పవర్ క్యూ బిలాంగ్స్ టు హెచ్. ప్రూవ్ దట్ ఏ పవర్ పీ ఇంటూ ఏ పవర్ క్యూ బిలాంగ్స్ టు హెచ్ అనేది ప్రూవ్ చేయాలి. అదే కన్సిడర్ చేస్తాం కదా, ఏ పవర్ పీ ఇంటూ ఏ పవర్ క్యూ ఈక్వల్ టు ఏ ఫార్మాట్లో ఉంది? ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, ఏ పవర్ m plus n అంటే a power p plus q, which means sum r. సో వచ్చిన వాల్యూ కూడా మనకి హెచ్లోనే ఉంటుంది కాబట్టి a power r belongs to h, that equal to therefore a power p into a power q belongs to h. Closure law is satisfied. ఓకేనా? ఆల్రెడీ ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం గ్రూప్స్లో చేసాం కదా స్టార్టింగ్లో. సేమ్ అదే వేలో ప్రూవ్ చేసుకుంటూ వస్తామా. నెక్స్ట్ అసోసియేటివ్ ప్రాపర్టీ. అసోసియేటివ్ అంటే ఎన్ని కండిషన్స్ తీసుకోవాలి? 3 కండిషన్స్, 3 ఎలిమెంట్స్ తీసుకోవాలి. అదే ఏ పవర్ పి, ఏ పవర్ క్యూ, ఏ పవర్ ఆర్ బిలాంగ్స్ టు హెచ్. దెన్ ప్రూవ్ దట్ ఏ పవర్ పి ఇంటూ ఏ పవర్ క్యూ ఇంటూ ఏ పవర్ ఆర్ ఈక్వల్ టు ఏ పవర్ పి ఇంటూ ఏ పవర్ క్యూ ఆఫ్ ఏ పవర్ ఆర్. 3 ఎలిమెంట్స్ తీసుకుంటాం అసోసియేటివ్ అయితే. సో చూడండి, ఎల్హెచ్ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఇక్కడ ఆర్హెచ్ఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తున్నాం, రెండు ఈక్వల్ అని ప్రూవ్ చేస్తాం. కన్సిడర్ ఎల్హెచ్ఎస్ కండిషన్ ఏ పవర్ పి ఇంటూ ఏ పవర్ క్యూ ఇంటూ ఏ పవర్ ఆర్ ఈక్వల్ టు. సో ఏ పవర్ పి ఇంటూ ఏ పవర్ క్యూ ఇంటూ ఏ పవర్ ఆర్ మీన్స్ ఏ పవర్ క్యూ ప్లస్ ఆర్. అగైన్ ఇది ఏ ఫార్మేట్లో ఉంది? ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్, ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే ఏ పవర్ పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్. సిమిలర్లీ ఆర్హెచ్ఎస్ వాల్యూ కూడా చూడండి, ఏ పవర్ పి ఇంటూ ఏ పవర్ క్యూ అంటే ఏ పవర్ పి ప్లస్ క్యూ ఇంటూ ఏ పవర్ ఆర్. అగైన్ ఏ పవర్ పి ప్లస్ క్యూ ఇంటూ ఏ పవర్ ఆర్ మీన్స్ ఏ పవర్ పి ప్లస్ క్యూ ప్లస్ ఆర్. సో ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్, అసోసియేటివ్ లా ఈజ్ సాటిస్ఫైడ్. నెక్స్ట్ ప్రాపర్టీ ఏంటమ్మా? ఐడెంటిటీ. మల్టిప్లికేషన్లో ఐడెంటిటీ ఎలిమెంట్ ఎంతమ్మా? 1. కానీ మనకి ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ పవర్స్లో రావాలి కాబట్టి ఏ పవర్ ఎంత పెడితే మనకు 1 వస్తుంది? 0. సో హియర్ ద ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ 0 విచ్ మీన్స్ ఏ పవర్ 0. ఐడెంటిటీ ఎలిమెంట్ ఈజ్ 1 విచ్ మీన్స్ ఏ పవర్ 0. లెట్ ఏ పవర్ 0 ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఈ. అవునమ్మా, ఏ పవర్ 0 అన్నా 1, ఏ పవర్ ఎన్ అన్న బై డెఫినేషన్ ప్రకారం ఈనే కాబట్టి ఇక్కడ ఆ కండిషన్ రాస్తున్నాం. లెట్ ఏ పవర్ పి బిలాంగ్స్ టు హెచ్. దెర్ ఎగ్జిస్ట్ ఒక ఐడెంటిటీ ఎలిమెంట్ తీసుకుంటున్నాం. ఆల్రెడీ ఐడెంటిటీ ఎలిమెంట్ ఎలా వచ్చిందో మీకు తెలుస్తుంది కదా.
మల్టిప్లికేషన్లో ఐడెంటిటీ ఎలిమెంట్ 1 మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ పవర్లో రావాలి కాబట్టి ఎంత పెడితే ఐడెంటిటీ ఎలిమెంట్ వస్తుందో చూడండి, ఏ పవర్ 0. a power 0 belongs to h, such that a power p into a power 0 equal to a power 0 into a power p equal to a power p. Consider LHS condition a power p into a power 0 ante a power p plus 0, which means a power p. అలాగే RHS కండిషన్ చూడండి, a power 0 into a power p means a power 0 plus p, which means a power p. LHS equal to RHS condition. Here identity element ఏంటమ్మా, a power 0 is an identity. Since a power 0 equal to a power n equal to e, therefore a power n equal to e, identity law is satisfied. నెక్స్ట్ ఇన్వర్స్ చూడండి అమ్మా, ఐడెంటిటీ కూడా ప్రూవ్ చేసాం. ఇంకా లాస్ట్ కండిషన్ ఇన్వర్స్. ఫర్ ఏ పవర్ p బిలాంగ్స్ టు h, దేర్ ఎగ్జిస్ట్ ఏ పవర్ n మైనస్ p బిలాంగ్స్ టు h. ప్రూవ్ దట్. ఏం ప్రూవ్ చేయాలి, ఏ పవర్ p ఇంటూ ఏ పవర్ n మైనస్ p ఈక్వల్ టు ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ n మైనస్ p ఇంటూ ఏ పవర్ p అని ప్రూవ్ చేయాలి. సో కన్సిడర్ ఏ పవర్ p ఇంటూ ఏ పవర్ n మైనస్ p ఈక్వల్ టు a power p plus n minus p. బేస్ ఈక్వల్ అయితే పవర్స్ మస్ట్ బి యాడెడ్. a పవర్ p క్యాన్సిల్ అయితే n, a పవర్ n మీన్స్ e. ఆల్రెడీ మనకు ఐడెంటిటీ ఎలిమెంట్ ఈనే కదమ్మా వచ్చింది. సిమిలర్లీ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ a పవర్ n మైనస్ p ఇంటూ a పవర్ p అంటే e. సో ఇక్కడ మనకి ఇన్వర్స్ ఎలిమెంట్ ఏంటమ్మా, a పవర్ n మైనస్ p ఈజ్ అన్ ఇన్వర్స్ ఎలిమెంట్. ఇన్వర్స్ ఎలిమెంట్ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఇన్వర్స్ లా సాటిస్ఫైడ్. ఇన్వర్స్ ప్రాపర్టీ కూడా సాటిస్ఫై అయింది కాబట్టి g, డాట్ ఈజ్ ఏ గ్రూప్. హెన్స్ h ఈక్వల్ టు ఏ పవర్ 0 ఈక్వల్ టు ఏ పవర్ n ఈక్వల్ టు e, లేదా ఏ పవర్ 0, ఏ పవర్ 1 అండ్ సో ఆన్ ఏ పవర్ n. ఏ పవర్ n అన్నా ఈనే, ఏ పవర్ 0 అన్నా ఈనే కాబట్టి కండిషనల్ రాసుకుంటున్నాం. హెన్స్ h ఈజ్ ఏ గ్రూప్. సో ఇదే కదమ్మా ప్రూవ్ చేయాల్సింది, మనం గ్రూప్ అని కండిషన్ ప్రూవ్ చేయాలి. సో దేర్ ఫోర్ హెచ్ ఈజ్ ఏ గ్రూప్. కమింగ్ టు ద నెక్స్ట్ థీరం. స్టేట్మెంట్ చూడండమ్మా, ఇఫ్ ఏ ఈజ్ అన్ ఎలిమెంట్ ఆఫ్ ఆర్డర్ n ఆఫ్ ఏ గ్రూప్ G. సో ఆర్డర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఎంతమ్మా ఇక్కడ n, అండ్ p ఈజ్ అన్ ప్రైమ్ టు n. ఓకేనమ్మా, దెన్ ఏ పవర్ p ఈజ్ ఆల్సో ఆర్డర్ ఆఫ్ n. ఏ పవర్ p యొక్క ఆర్డర్ కూడా ఎంత అంటున్నారమ్మా n, వేర్ p ఈజ్ అన్ ప్రైమ్ నెంబర్. ఇక్కడ ఏం ప్రూవ్ చేయమంటున్నారు, గివెన్ దట్. ఇక్కడ ఏం ప్రూవ్ చేయమంటున్నారమ్మా, ఏ పవర్ p అనేది కూడా ఆర్డర్ ఆఫ్ n అనేది ప్రూవ్ చేయమంటున్నారు. సో ఇక్కడ చూడండి, గివెన్ దట్ g ఈజ్ ఏ గ్రూప్ and a is an element of G, and also given that order of a equal to n. by definition ప్రకారం రాసుకుంటాం, order of a equal to n అయితే a power n equal to e. let e be an identity element in G. now we have to prove that order of a power p equal to n. ఓకేనమ్మా, సో మనం ఏం ప్రూవ్ చేయాలి, ఆర్డర్ ఆఫ్ ఏ పవర్ p ఈక్వల్ టు n. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ ఏ పవర్ pని m కింద కన్సిడర్ చేస్తాం. చూడండి, కన్సిడర్ ఆర్డర్ ఆఫ్ ఏ పవర్ p ఈక్వల్ టు m. మనం ఏం ప్రూవ్ చేయాలి, m ఈక్వల్ టు n అనేది ప్రూవ్ చేయాలి, అంతేనమ్మా. సో ఆర్డర్ ఆఫ్ ఏ పవర్ p ఈక్వల్ టు m అంటే ఏ పవర్ p హోల్ పవర్ m ఈక్వల్ టు ఈ, బై డెఫినేషన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్. ఓకేనమ్మా, now we have to prove that m equal to n. consider a power n equal to e. so both sides p power apply చేయడం, a power n whole power p equal to e power p, a power p whole power n, n power p ని p power n కింద రాసుకోవచ్చమ్మా, ఈక్వల్ టు e రాసుకోవచ్చా. సో ఇది ఎలా ఉందమ్మా, ఏ పవర్ n ఈక్వల్ టు ఈ ఫార్మేట్లో ఉంది, అంటే ఆర్డర్ ఆఫ్ ఏ పవర్ p లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n. సో ఆర్డర్ ఆఫ్ ఏ పవర్ p అంటే m కదమ్మా, m లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n. కండిషన్ 1 ఇస్తున్నా. సిన్స్ n, p ఆర్ ద రిలేటివ్లీ ప్రైమ్. ఓకేనమ్మా, n, p అనేది ఏంటి, రిలేటివ్లీ ప్రైమ్. సో px ప్లస్ ny ఈక్వల్ టు 1, ఇది రిలేటివ్లీ ప్రైమ్ యొక్క డెఫినేషన్ అమ్మా. ఓకేనా,
సో ఇక్కడ చూడండి, ఏని ఏ పవర్ 1 కింద రాసుకోవచ్చమ్మా. ఓకేనా, ఏ పవర్ 1 ప్లేస్లో పిఎక్స్ ప్లస్ ఎన్వై కింద రాసుకోవచ్చా. ఏ ఈక్వల్ టు ఏ పవర్ పిఎక్స్ ప్లస్ ఎన్వై. సెపరేట్ చేస్తున్నా, ఏ పవర్ పిఎక్స్ ఇంటూ ఏ పవర్ ఎన్వై. ఏ పవర్ పిఎక్స్ ఇంటూ ఏ పవర్ ఎన్వైని ఏ పవర్ ఎన్ హోల్ పవర్ వై రాసుకోవచ్చమ్మా. నెక్స్ట్ ఏ పవర్ ఎన్ అంటే ఎంతమ్మా, ఈ ఏ పవర్ పిఎక్స్ ఇంటూ ఈ పవర్ వై. ఈ పవర్ వై మీన్స్ ఈ ఏ పవర్ px into e means a power px, where e is an identity element. So a power p whole power x equal to e. Okay nama. Let a power m equal to, మనం a equal to a power p whole power x వచ్చింది. ఇప్పుడు ఆ ముందు దా కండిషన్కి పవర్ m అప్లై చేయండి. ఓకేనమ్మా. సో ఇక్కడ ఎలా అప్లై చేస్తున్నామో చూడండి అమ్మా. ఏ పవర్ ఎం ఈక్వల్ టు ఏ పవర్ పి హోల్ పవర్ ఎక్స్ హోల్ పవర్ ఎం. ఓకేనా, ఏ పవర్ పి ఎక్స్ఎంని ఇంటర్చేంజ్ చేసుకోవచ్చా, ఎం ఇంటూ పవర్ ఎక్స్. సో ఏ పవర్ పి హోల్ పవర్ ఎం అంటే ఏం రాసుకోవచ్చమ్మా, ఈ. అవునా, ఈ పవర్ ఎక్స్. సో విచ్ మీన్స్ ఈ. ఓకేనా, a power m equal to e, that implies a power m equal to e అంటే order of a less than or equal to m. order of a అంటే ఎంతమ్మా, n less than or equal to m, which means దానికి సెకండ్ కండిషన్ ఇస్తున్నాను. ఫ్రమ్ 1 and 2 we have m equal to n. ఇక్కడ ఎలా తీసుకున్నామంటేనమ్మా, a ఈక్వల్ టు ఈ కండిషన్ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు పవర్ m అప్లై చేస్తున్నాం బోత్ సైడ్స్. పవర్ m అప్లై చేసి కండిషన్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కండిషన్లోకి తీసుకొచ్చాం. ఇప్పుడు దీనికి సెకండ్ కండిషన్ ఇచ్చాం. ఫ్రమ్ 1 and 2 నుంచి ఆల్రెడీ m లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n అయింది. ఇప్పుడు మనకి n లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు m. ఫ్రమ్ 1 and 2 కండిషన్ m ఈక్వల్ టు n. m మీన్స్ ఏంటమ్మా, ఆర్డర్ ఆఫ్ ఏ పవర్ p ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ a. ఓకేనమ్మా, దేర్ ఫోర్ ఆర్డర్ ఆఫ్ ఏ పవర్ p ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ a. నెక్స్ట్ థీరం 27 important. G is an abelian group if A comma B belongs to G such that order of A equal to m, order of B equal to n and m comma n equal to 1. ప్రూఫ్ చూడండి అమ్మ, ఆర్డర్ ఆఫ్ ఏ అనేది m ఇచ్చారు, ఆర్డర్ ఆఫ్ b అనేది n ఇచ్చారు అండ్ m కామా n ఈక్వల్ టు 1 ఇచ్చారు. ఓకేనమ్మా. ప్రూఫ్, given that G is an abelian group for A comma B belongs to G such that order of A equal to m, order of B equal to n and m comma n equal to 1. Since order of A equal to m, అయితే according to the definition of order of an element of group, A power m equal to E. In the same way order of B equal to n అయితే నెక్స్ట్ ఏమొస్తుందమ్మా, b power n equal to e, where e is an identity element in G. Now we have to prove that order of AB equal to mn, which means p. ఓకేనా, ఆర్డర్ ఆఫ్ AB ఈక్వల్ టు mn అని ప్రూవ్ చేయాలి. అదే మనం p తీసుకున్నాం. లెట్ ఆర్డర్ ఆఫ్ AB ఈక్వల్ టు p. ఆర్డర్ ఆఫ్ AB ఈక్వల్ టు p అని ఎలా రాసుకోవచ్చమ్మా, AB హోల్ పవర్ p ఈక్వల్ టు e. ఓకేనమ్మా, డెఫినేషన్ ప్రకారం మనం ఏం ప్రూవ్ చేయాలి, p ఈక్వల్ టు mn అని ప్రూవ్ చేయాలి. ఓకేనా, ఫర్ దట్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ m డివైడ్స్ mn and mn divides p. We have to prove that p divides mn and mn divides p. ఓకేనమ్మా, ఈ టూ కండిషన్స్ ప్రూవ్ చేస్తే p ఈక్వల్ టు mn ప్రూవ్ అవుతుంది. సో దానికన్నా ముందు ఇక్కడ ప్రూవ్ చేస్తున్నాం చూడండి, ab హోల్ పవర్ mn ఈక్వల్ టు a పవర్ mn ఇంటూ b పవర్ mn. స్ప్లిట్ చేస్తున్నాం చూడండి అమ్మా, a పవర్ m హోల్ పవర్ n ఇంటూ b పవర్ n హోల్ పవర్ m. a పవర్ m అంటే e పవర్ n ఇంటూ b పవర్ n అంటే e పవర్ m. e పవర్ n మీన్స్ e పవర్ m మీన్స్ e ఇంటూ e.
AB whole power mn equal to E by known theorem means theorem number 24. Statement ఏంటమ్మా, order of A equal to n, comma A power m equal to E if and only if n divides m. ఓకేనమ్మా, ఇక్కడ ఏంటి ఆర్డర్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు పి అండ్ ఏబి హోల్ పవర్ ఎంఎన్ ఈక్వల్ టు ఈ అయితే ఎన్ డివైడ్స్ ఎం అంటున్నారు, అంటే పి డివైడ్స్ ఎంఎన్. సో మనకి దీని నుంచి ఏ అనే కండిషన్ వచ్చింది. ఇప్పుడు చూడండి సెకండ్, ఏబి హోల్ పవర్ పిఎన్, అగైన్ ఏబి హోల్ పవర్ పి హోల్ పవర్ ఎన్, అంటే ఏబి హోల్ పవర్ పి అంటే ఏం రాసుకోవచ్చమ్మా, ఈ రాసుకోవచ్చు ఇక్కడ. ఏబి హోల్ పవర్ పి అంటే ఈ, సో ఏబి హోల్ పవర్ పి మీన్స్ ఈ పవర్ ఎన్ మీన్స్ ఈ. దీనికి 1 అనే కండిషన్ ఇవ్వండి, నెంబరింగ్ కరెక్ట్గా ఇచ్చుకోండి. ఏ అని ఇస్తే దీనికి 1 అని ఇవ్వండి, లేదంటే దీనికి 1 అని ఇచ్చి దీనికి ఏ అని ఇవ్వండి, మొత్తం అన్ని కంబైన్ చేయకండి. నెక్స్ట్ ఏబి హోల్ పవర్ పిఎన్, దీన్ని ఇంకొక విధంగా ఎలా ప్రూవ్ చేసుకోవచ్చు అంటే ఏ పవర్ పిఎన్ ఇంటూ బి పవర్ పిఎన్, ఏ పవర్ పిఎన్ ఇంటూ బి పవర్ ఎన్ హోల్ పవర్ పి. నెక్స్ట్ ఏ పవర్ పిఎన్ ఇంటూ ఈ పవర్ పి, ఏ పవర్ పిఎన్, దీనికి కండిషన్ 2 ఇస్తున్నాం. ఫ్రమ్ ఏ ఈక్వల్ టు బి, ఫ్రమ్ ఏ ఈక్వల్ టు బి, ఏ ఈక్వల్ టు బి ఇచ్చామా, లేదు, అంటే ఇక్కడ ఫ్రమ్ 1 ఈక్వల్ టు 2 అమ్మ, 1 ఈక్వల్ టు 2, ఏ ఈక్వల్ టు బి కాదు, ఫ్రమ్ 1 ఈక్వల్ టు 2. ఓకేనా, ఫ్రమ్ 1 ఈక్వల్ టు 2 వీ హ్యావ్ ఏ పవర్ పిఎన్ ఈక్వల్ టు ఈ. ఓకేనా, ఏ పవర్ పిఎన్ ఈక్వల్ టు ఈ అంటే మనం ఏం రాసుకోవచ్చు, ఎం డివైడ్స్ పిఎన్. ఓకేనా, బై థీరం 24 ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు ఎం, ఏ పవర్ పిఎన్ ఈక్వల్ టు ఈ అయితే ఎన్ డివైడ్స్ ఎంఏ కదా, అలాగే పిఎన్ ఎం డివైడ్స్ పిఎన్. కన్సిడర్ since m comma n equal to 1 and m divides pn, we have m divides p. దీనికి b బిట్ ఇచ్చాను. సిమిలర్లీ n divides p. ఓకేనమ్మా, దీనికి c బిట్. ఫ్రమ్ b and c m comma n equal to 1. ఓకేనా, we have mn divides p. దీనికి మనకు ఆల్రెడీ ఇక్కడ ఏమైంది కండిషన్, mn divides p. m divides p, n divides p అంటే mn divides p. దీనికి d అనే కండిషన్ వస్తుంది. ఫ్రమ్ a and d we have mn divides p అయింది, అలాగే p divides mn అయింది. ఫ్రమ్ దీస్ టూ కండిషన్స్ p ఈక్వల్ టు mn, therefore ఆర్డర్ ఆఫ్ ab, mn అంటే ఆర్డర్ ఆఫ్ ab తీసుకుంటున్నాం, p అంటే ఓకేనా mn divides p means order of ab equal to order of a into order of b. ఓకేనా, మనం ప్రూవ్ చేయాల్సింది అదే కదా. నెక్స్ట్ థీరం నెంబర్ 27, ఇంపార్టెంట్ అమ్మా. ఫైండ్ ద ఆర్డర్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ద మల్టిప్లికేషన్ గ్రూప్ g ఈక్వల్ టు 1 -1 i -i. ఈ ప్రాబ్లం మనం గ్రూప్లో కూడా చేసామమ్మా. గ్రూప్లో అడుగుతున్నారా, ఆర్డర్ ఆఫ్ ఏ గ్రూప్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్లో అడుగుతున్నారు, చెక్ చేసుకోండి. గ్రూప్లో అడిగితే కాంపోజిషన్ టేబుల్ వేలో ప్రూవ్ చేస్తాం, అదే ఆర్డర్లో అయితే ఎలా ప్రూవ్ చేస్తామో చూడండి. గివెన్ g ఈక్వల్ టు 1 కామా -1 కామా i కామా -i. ఇన్ మల్టిప్లికేషన్ ద ఆర్డర్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఈస్ ఏ పవర్ n ఈక్వల్ టు e. దట్ ఇంప్లైస్ ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు n. ఏ పవర్ n ఈక్వల్ టు e అంటే ఏంటమ్మా, ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు n. ఓకేనా, సో సింపుల్గా థీరం ఎలా ప్రూవ్ చేస్తామంటే మల్టిప్లికేషన్ మనకి ఐడెంటిటీ ఎలిమెంట్ ఎంతమ్మా, 1. మల్టిప్లికేషన్ ఐడెంటిటీ ఎలిమెంట్ 1. మనం ఒక ఎలిమెంట్ తీసుకున్నామంటే 1 వచ్చే వరకు మనం పవర్ సప్లై చేస్తూ ఉండాలన్నమాట. ఓకేనా, గివెన్ g ఈక్వల్ టు 1 కామా -1 కామా i కామా -i. ఇన్ మల్టిప్లికేషన్ 1 ఈజ్ అన్ ఐడెంటిటీ ఎలిమెంట్. మనకి కండిషన్ ఏంటి, ఏ పవర్ n ఈక్వల్ టు ఈ. ఈ మీన్స్ ఐడెంటిటీ ఎలిమెంట్. ఐడెంటిటీ ఎలిమెంట్ వచ్చే వరకు చేయాలి. మల్టిప్లికేషన్ ఐడెంటిటీ ఎలిమెంట్ 1 కాబట్టి 1 వచ్చే వరకు చేయాలి. 1కి ఒక ఎలిమెంట్ తీసుకుంటున్నాం, 1కి 1 పవర్ ఎంత అప్లై చేస్తే 1 వస్తుంది, ఒక్కసారి. 1 పవర్ 1 ఈక్వల్ టు 1. ఎన్ని టైమ్స్ చేసాం మనం, ఆర్డర్ ఆఫ్ 1 ఈక్వల్ టు 1. అండర్స్టాండ్, పవర్ 1 వచ్చింది కాబట్టి ఆర్డర్ ఆఫ్ 1 ఈక్వల్ టు 1. నెక్స్ట్ ఒకవేళ పవర్ 2 వచ్చింది అనుకోండి, ఆర్డర్ ఆఫ్ 1 ఈక్వల్ టు 2.
3 వచ్చింది అనుకోండి, ఆర్డర్ ఆఫ్ 1 ఈక్వల్ టు 3. అలాగే నెక్స్ట్ చూడండి, -1 -1 హోల్ పవర్ 1 అంటే -1 1 వచ్చిందా, రాలేదు. స్క్వేర్ మళ్ళీ సెకండ్ టైం స్క్వేర్ అప్లై చేయండి, -1 హోల్ స్క్వేర్ అంటే 1, సో 1 వచ్చింది కాబట్టి ఆర్డర్ ఆఫ్ -1 ఈక్వల్ టు 2. నెక్స్ట్ I పవర్ 1 మీన్స్ ఇది I అమ్మ, 1 లా పడింది, ఇది I స్క్వేర్ మీన్స్ -1 1 రావాలి కానీ ఇక్కడ -1 వచ్చింది. I క్యూబ్ I స్క్వేర్ ఇంటూ I అంటే -1 ఇంటూ I మైనస్ I పవర్ 4 I స్క్వేర్ ఇంటూ I స్క్వేర్ -1 ఇంటూ -1 1 అంటే ఆర్డర్ ఆఫ్ I ఈక్వల్ టు 4. పవర్ ఎంత వచ్చింది ఇక్కడ అది వేసుకోవాలి, 1 వచ్చే వరకు చేయాలి. అలాగే మైనస్లో కూడా చూడండి, -I హోల్ పవర్ 1 -I హోల్ స్క్వేర్ -I ఇంటూ -I -1, ఓకే. -I హోల్ క్యూబ్ I -I హోల్ పవర్ 4 1, ఓకేనమ్మా. సో 1 వచ్చింది కాబట్టి ఆర్డర్ ఆఫ్ -I ఈక్వల్ టు 4. ఇదమ్మా ప్రాబ్లం. ఐడెంటిటీ ఎలిమెంట్ వచ్చే వరకు చేయాలి. ఇది మల్టిప్లికేషన్ కాబట్టి 1 వచ్చే వరకు చేస్తున్నాం. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి అమ్మా. ఫైండ్ ద ఆర్డర్ ఆఫ్ ఈచ్ ఎలిమెంట్ ఆఫ్ ద గ్రూప్ G Z6 ఈక్వల్ టు 0 1 2 3 4 5, the composition being addition modulo 6. ఎడిషన్ మాడ్యులో 6, ఎడిషన్ ఎడిషన్లో ఐడెంటిటీ ఎలిమెంట్ ఏంటమ్మా, మీన్స్ 0. కానీ ఆర్డర్ ఆఫ్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ ఎ గ్రూప్లో ఎడిటివ్ నొటేషన్ ఎలా చేస్తామో NA ఈక్వల్ టు E, ఓకేనమ్మా. మల్టిపుల్స్ in addition order of each element NA equal to E where E is an identity element. In addition identity element is 0, so order of 0 is set లో మనకి ఇచ్చిన 0 1 2 3 4 5 కాబట్టి ఫస్ట్ ఎలిమెంట్ తీసుకుంటున్నాం. ఆర్డర్ ఆఫ్ 0 ఈజ్ 1, ఆల్రెడీ 0నే కదా వస్తుంది మనకి, 1 ఎన్ టైమ్స్ చేస్తే వచ్చింది 1 టైం. నెక్స్ట్ 1 చూడండి, మనకి 0 వచ్చే వరకు చేయాలి అంటే ఈలో చేయాలి, ప్లస్ ఎడిషన్ మాడ్యులస్ కూడా చెక్ చేసుకోండి. 1 ప్లస్ 1 2 అవుతుందా, అవ్వదు. 1 ప్లస్ 1 3 అవుతుందా, అవ్వదు, 6 కన్నా తక్కువే ఉంది కదా. నెక్స్ట్ 1 ప్లస్ 1 4 5 6 6 డివైడ్ 6 రిమైండర్ 0 అంటే ఎన్నిసార్లు చేస్తే వచ్చింది, 6 టైమ్స్. సో ద ఆర్డర్ ఆఫ్ 1 ఈజ్ 6, మల్టిపుల్స్లో చేయాలి. నెక్స్ట్ అక్కడ పవర్స్ చూసుకుంటున్నాం, ఇక్కడ NA టైం ఎన్ని టైమ్స్ చేస్తున్నామో చూసుకోవాలి. 2 ప్లస్ 2 4 6 కన్నా తక్కువే కాబట్టి 4 వేస్తాం. నెక్స్ట్ 2 ప్లస్ 2 4 ప్లస్ 2 మీన్స్ 6 6 డివైడ్ 6 రిమైండర్ 0 ఎన్ని టైమ్స్ చేసాం ఇక్కడ, 3 టైమ్స్. సో ద ఆర్డర్ ఆఫ్ 2 ఈజ్ 3. నెక్స్ట్ 3 ప్లస్ 3 6 6 డివైడ్ 6 0 అంటే ఎన్ని టైమ్స్ చేసాం ఇక్కడ, 2. నెక్స్ట్ 4 ప్లస్ 4 8 డివైడ్ 6 అవుతుంది, రిమైండర్ 2 వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక 4 యాడ్ చేయండి, 12 డివైడ్ 6 0, ఓకేనమ్మా. ఆర్డర్ ఆఫ్ 4 ఈజ్ 3. నెక్స్ట్ 5 కూడా అలాగే, 5 ప్లస్ 5 10 రిమైండర్ వస్తుంది, రిమైండర్ ఎంత వస్తుంది, 4 వస్తుంది. మళ్ళీ 5 ప్లస్ 5 10 ప్లస్ 5 15 డివిజిబుల్ అవుతుందా, అవ్వదు. 15 ప్లస్ 5 20 అవుతుందా, అవ్వదు. నెక్స్ట్ 25 అవుతుందమ్మా, రిమైండర్ 1 మిగిలిపోతుంది. నెక్స్ట్ 30 6లో డివిజిబుల్ అవుతుంది కాబట్టి 6 5 ఆర్ 30 రిమైండర్ 0. సో ఎన్ని టైమ్స్ చేస్తే వచ్చింది, 6 టైమ్స్ చేస్తే వచ్చింది. అక్కడేమో మల్టిప్లికేషన్లో పవర్స్ చూస్తాము, ఇక్కడేమో మల్టిపుల్స్ ఎన్ని టైమ్స్ చేస్తున్నామో చూస్తాము. సో ఇక్కడ 6 టైమ్స్ చేసాము కాబట్టి ఆర్డర్ ఆఫ్ 5 ఈక్వల్ టు 6, ఓకేనమ్మా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం. In a group G, for A comma B belongs to G, order of A equal to 5 and B not equal to E means and AB A inverse equal to B square, find order of B. ఆర్డర్ ఆఫ్ A ఇచ్చారు, B అనేది ఖచ్చితంగా ఐడెంటిటీ కాదని చెప్తున్నారు. ఇక్కడ ఒక కండిషన్ ఏమి ఇచ్చారు, B స్క్వేర్ ఈక్వల్ టు AB A ఇన్వర్స్ అని ఇచ్చారు. మనల్ని ఏం ప్రూవ్ చేయమంటున్నారు, ఫైండ్ ఆర్డర్ ఆఫ్ B వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు.
ఇచ్చిన కండిషన్స్ రాస్తున్నాము. గివెన్ G ఈజ్ ఏ గ్రూప్ ఫర్ A, B బిలాంగ్స్ టు G. నెక్స్ట్ AB A ఇన్వర్స్ హోల్ స్క్వేర్ సెపరేట్ చేయండి. AB A ఇన్వర్స్ ఇంటూ AB A ఇన్వర్స్. ఓకేనా. AB A ఇన్వర్స్ ఏ అంటే E, B A ఇన్వర్స్. ఓకేనమ్మా. B ఇంటూ B అంటే A ఇంటూ B స్క్వేర్ ఇంటూ A ఇన్వర్స్. మనకు కండిషన్ ఏంటి? AB A ఇన్వర్స్ అంటే B స్క్వేర్ కాబట్టి వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. A ఇంటూ B ఇంటూ A ఇన్వర్స్ ఇంటూ A ఇన్వర్స్. A ఇంటూ A స్క్వేర్, B A ఇన్వర్స్ ఇంటూ A ఇన్వర్స్, A మైనస్ 2, A పవర్ మైనస్ 2. ఓకేనా. అలాగే నెక్స్ట్ పవర్ 4లో చేయండి. స్క్వేర్ 4 8 డబల్ కమ్మ. ఓకేనా. AB A ఇన్వర్స్ హోల్ పవర్ 4. AB A ఇన్వర్స్ హోల్ పవర్ 4ని AB A ఇన్వర్స్ హోల్ స్క్వేర్ కింద రాసుకోవచ్చమ్మా. దీని వాల్యూ ఆల్రెడీ పైనే ఉంది చూడండి. AB A ఇన్వర్స్ హోల్ స్క్వేర్ వాల్యూ ఎంత? A స్క్వేర్ B A పవర్ మైనస్ 2 హోల్ స్క్వేర్. ఇప్పుడు మళ్ళీ స్ప్లిట్ చేయండి. A స్క్వేర్ B A పవర్ మైనస్ 2, A స్క్వేర్ B A పవర్ మైనస్ 2. A స్క్వేర్ B A పవర్ మైనస్ 2 ఇంటూ A స్క్వేర్ అంటే ఈ B A పవర్ మైనస్ 2. ఇప్పుడు A స్క్వేర్ BE అంటే B ఇంటూ B స్క్వేర్ A పవర్ మైనస్ 2. B స్క్వేర్ అంటే ఏంటమ్మా? AB A ఇన్వర్స్. A స్క్వేర్ ఇంటూ AB A ఇన్వర్స్ ఇంటూ A పవర్ మైనస్ 2. A స్క్వేర్ ఇంటూ A క్యూబ్ B A స్క్వేర్ ఇంటూ A పవర్ మైనస్ A పవర్ మైనస్ 2 ఇంటూ A పవర్ మైనస్ 1 అంటే A పవర్ మైనస్ 3. పవర్ 4 యొక్క వాల్యూ A క్యూబ్ B A పవర్ మైనస్ 3. 4కి డబల్ 8. ఓకేనమ్మా. AB A ఇన్వర్స్ హోల్ పవర్ 8 ఈక్వల్ టు పవర్ 8ని 4 ఇంటూ 2 కింద రాసుకోవచ్చమ్మా. AB A ఇన్వర్స్ హోల్ పవర్ 4 హోల్ స్క్వేర్. దీని వాల్యూ పైన ఉంది చూడండి. AB A ఇన్వర్స్ హోల్ పవర్ 4 అంటే A క్యూబ్ B A పవర్ మైనస్ 3 హోల్ స్క్వేర్. అగైన్ మళ్ళీ స్ప్లిట్ చేయండి. స్ప్లిట్ చేస్తే మళ్ళీ ఒక ఐడెంటిటీ వస్తుంది E అని. A క్యూబ్ B E BA మైనస్ క్యూబ్. A క్యూబ్ B ఇంటూ B స్క్వేర్ A పవర్ మైనస్ 3. A క్యూబ్ B స్క్వేర్ A పవర్ మైనస్ 3. B స్క్వేర్ అంటే AB A ఇన్వర్స్. మీన్స్ నెక్స్ట్ A క్యూబ్ ఇంటూ A పవర్ 4, B A పవర్ మైనస్ 1 ఇంటూ A పవర్ మైనస్ 3 అంటే A పవర్ మైనస్ 4. ఓకేనమ్మా. నెక్స్ట్ 8కి డబల్ 16. AB A ఇన్వర్స్ హోల్ పవర్ 16. ఓకేనమ్మా. ఇప్పుడు ఎలా రాసుకోవచ్చు? 8 2s కింద రాసుకోవచ్చు. ఆల్రెడీ పవర్ 8 యొక్క వాల్యూ ఉంది కాబట్టి అదే సబ్స్టిట్యూట్ చేస్తున్నాము. మళ్ళీ ఐడెంటిటీ వస్తుంది, మళ్ళీ స్క్వేర్ వస్తుంది, మళ్ళీ వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. ఈసారి పవర్ 5లోకి మారుతుంది. A పవర్ 4 ఇంటూ AB A ఇన్వర్స్ ఆఫ్ A పవర్ 4. A పవర్ 4 ఇంటూ A అంటే A పవర్ 5. B A పవర్ మైనస్ 1 ఇంటూ A పవర్ 4 అంటే A పవర్ మైనస్ 5. మనకి ఏం కావాలి? ఆర్డర్ ఆఫ్ A ఈక్వల్ టు 5 వచ్చే వరకు చేయాలి. ఇప్పుడు దీని వాల్యూ చూడండి. ఆర్డర్ ఆఫ్ A ఈక్వల్ టు 5ఏనా? But order of A equal to 5, that implies A power 5 equal to E, and order of A inverse equal to 5, that implies A power minus 5 equal to E. Substitute చేయండి అమ్మ పై దాంట్లో. AB A inverse whole power 16లో సబ్స్టిట్యూట్ చేస్తే EBE. ఓకేనా. A power 5 ప్లేస్లో E పెట్టండి, A power minus 5 ప్లేస్లో E పెట్టండి. BE అంటే ఈనే. ఓకేనా. ఈ వాల్యూ అంటే ఏంటమ్మా? AB A ఇన్వర్స్ మీన్స్ B స్క్వేర్. ఆల్రెడీ కండిషన్ ఇచ్చారు క్వశ్చన్లో. B స్క్వేర్ హోల్ పవర్ 16 ఈక్వల్ టు BE మీన్స్ B పవర్ 32 ఈక్వల్ టు BE. ఓకేనా. B 32లో 1 టైం ఒకటి క్యాన్సిల్ చేసేస్తే మనకి ఇక్కడ ఏం మిగులుతుంది? B పవర్ 31 ఈక్వల్ టు E. అంటే ఆర్డర్ ఆఫ్ B ఈక్వల్ టు 31. ఓకేనా. ఇది ఏ పవర్ n ఈక్వల్ టు ఈ ఫార్మాట్లోనేగా ఉంది. విచ్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ అంటే 1 ఆర్ ఇట్ సెల్ఫ్. ఏ నెంబర్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై 1 అండ్ ఇట్ సెల్ఫ్. ఓకేనా. 1 ఆర్డర్ ఆఫ్ విచ్ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్, ఆర్డర్ ఆఫ్ B ఈక్వల్ టు 1 ఆర్ ఆర్డర్ ఆఫ్ B ఈక్వల్ టు 31. సో ఎగ్జాక్ట్గా క్వశ్చన్ బట్టి మనకి ఐడెంటిటీ అవ్వకూడదు. బట్ B నాట్ ఈక్వల్ టు E, దట్ ఇంప్లైస్ ఆర్డర్ ఆఫ్ B నాట్ ఈక్వల్ టు ఆర్డర్ ఆఫ్ E.
సో ఆర్డర్ ఆఫ్ బి నాట్ ఈక్వల్ టు 1. ఆల్రెడీ ఐడెంటిటీకి ఈక్వల్ అవ్వకూడదు అని అన్నారు కాబట్టి 1కి నాట్ ఈక్వల్ అవుతుంది. సో 1కి నాట్ ఈక్వల్ అంటే ఖచ్చితంగా దేనికి ఈక్వల్ అవ్వాలి? ఆర్డర్ ఆఫ్ బి ఈక్వల్ టు 31. సో ఆర్డర్ ఆఫ్ బి వాల్యూనేగా ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఆర్డర్ ఆఫ్ బి ఈక్వల్ టు 31. నెక్స్ట్ లాస్ట్ ఎగ్జాంపుల్ 29 చూడండి అమ్మా. If every element of a group G except the identity element is of order 2, then prove that the group G is abelian. ఆల్రెడీ ఇలాంటి స్టేట్మెంట్ మనం ఆల్రెడీ ప్రూవ్ చేసామమ్మ. ఎగ్జాంపుల్ 23 చెక్ చేస్తే కనుక అక్కడ ఏమి ఇచ్చారు? ఫర్ ఎవ్రీ ఏ బిలాంగ్స్ టు జీ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఈ అయితే ఏబిలియన్ అనేది ప్రూవ్ చేయమంటున్నారు. సేమ్ అదే వేలో క్వశ్చన్ ఈ వేలో కూడా అడగచ్చమ్మా. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ఎ గ్రూప్ జీ, ఓకేనా, అంటే ఏంటి? ఏ బిలాంగ్స్ టు జీ ఎక్సెప్ట్ ద ఐడెంటిటీ అంటే ఏంటి? ఐడెంటిటీ ఎలిమెంట్ తప్ప. ఆఫ్ ఆర్డర్ 2 అంటే అంటే ఏంటమ్మా? ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఈ. అర్థమవుతుందా? ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఈ అంటే ఏంటి? క్వశ్చన్ చెక్ చేస్తే అర్థమవుతుంది. ఆర్డర్ ఆఫ్ ఏ ఈక్వల్ టు 2. దెన్ ప్రూవ్ దట్ గ్రూప్ జీ ఈజ్ అన్ ఏబిలియన్. అక్కడ కూడా ప్రూవ్ చేసింది అదే కదా. ఏ బిలాంగ్స్ టు జీ ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఈ అయితే జీ అనేది ఏబిలియన్ అని ప్రూవ్ చేసాం. క్వశ్చన్ ఈ వేలో కూడా అడగచ్చు అని చెప్పచ్చమ్మా. సో సేమ్ యాజ్ ఎగ్జాంపుల్ 23. ఆ ప్రూఫ్ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడే. If you have any doubts, you can clarify by these books. Okay, Amma. So, thank you.